హాయ్ అండి, వెల్కమ్ టు హారికాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో గుడ్లు పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా గుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 6 మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 1 ఇంచ్ అల్లంను కూడా తీసుకొని వేసుకోవాలి. 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వాటర్ ఏమీ పోయకుండా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కళాయి హీట్ అవ్వగానే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పసుపు, కారం, చిటికెడు ఉప్పు వేసి ముందుగా ఉడికించుకున్న గుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. గుడ్ల పైన ఇలా బ్రౌన్ కలర్ లేయర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవగానే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే చిటికెడు మెంతులను కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి ఈ మసాలాలో వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు రసం మరుగుతున్నప్పుడు 1/2 లీటర్ వరకు నీరు పోసుకోవాలి. నీరు పోసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఇంకొకసారి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతుండేటప్పుడు ముందుగా ఫ్రై చేసిన గుడ్లను ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1.5 స్పూను బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసుకున్నాక పులుసుని చక్కగా మరగనివ్వాలి. పులుసు ఎంతసేపు మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. మరిగాక స్టవ్ బంద్ చేసి ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ విడిచిపెట్టాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మన గుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే గుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.